జీవన హాల్‌లో అలా ఉండగా ఇంతలో ఆదిత్య అయితే వీల్ చైర్‌లో వచ్చి తాళిబొట్టు పట్టుకొని వచ్చినట్టుగా జీవనకి అనిపిస్తుంది. ఇక ఆదిత్య తాళిబొట్టు పట్టుకొని వచ్చి రా జీవన అని చెప్పి జీవన మెడలో తాళి కడుతున్నట్టుగా జీవనకి అనిపిస్తుంది. ఇక జీవన అదంతా తెలిసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. నో నో ఇది అస్సలు జరగడానికి వీల్లేదు, అస్సలు జరగకూడదు అని చెప్పి జీవన అయితే గట్టిగా అరుస్తుంది. ఇక అరిచి లేచి చూసేసరికి తనైతే కలకంటుంది. ఏంటి ఇదంతా నా కల? ఆ ఆదిత్య వచ్చి నా మెడలో తాళి కట్టినట్టుగా నాకైతే మాత్రం కలొచ్చింది. అమ్మో ఆ కల నిజమవ్వకూడదని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ తాతయ్య వచ్చి ఏంటి జీవన ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏం లేదు తాతయ్య, నాకు ఒక పీడకల వచ్చింది అని చెప్పి అంటుంది. సరేలే ఈ వాటర్ తీసుకో తాగు, నువ్వేం భయపడకు. మీ గ్రాని నాకు ఏం చెప్పిందో తెలుసా, నువ్వు భయపడతావు అని చెప్పి నీకు దగ్గరగా ఉండమంది. ఎందుకంటే మీ అమ్మకి అలా జరిగింది కదా, మీ అమ్మకి ఏం కాదు, మీ అమ్మని చూసుకోవడానికి మీ నాన్న ఉన్నాడు, అందుకే నువ్వేమీ భయపడకు జీవన, నీకు నేనున్నాను, నువ్వు భయమేమి పెట్టుకోకు అని చెప్పి గౌరీప్రసాద్ అయితే జీవనను కూర్చోబెట్టి జీవనతో చెప్తూ ఉంటాడు. అది విని జీవన అయితే నా భయం అంతా అదేమీ కాదు, ఆ ఆదిత్యకి నాకు ఎక్కడ పెళ్ళి చేసేస్తారా అన్న భయం, అది మీకు చెప్పలేను తాతయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నువ్వేం భయపడకు జీవన అని చెప్పి గౌరీప్రసాద్ జీవనతో చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా అక్కడ సూర్య గౌరీప్రసాద్ చెప్పిన మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. అయినా జీవనకి ఎన్ని చెప్పి ఏం లాభం, తప్పు చేసింది జీవనయ్య కదా అని చెప్పి సూర్య అనుకుంటూ ఉంటాడు. అలా గౌరీప్రసాద్ మాట్లాడుతూ ఉంటే జీవన మాత్రం తాతయ్యకు నేను నిజం చెప్పలేను, అలాగని ఆ భయాన్ని నేను బయట పెట్టకుండా ఉండలేను, నాకైతే మాత్రం చాలా భయం వేస్తుంది, అమ్మ జైలుకు వెళ్లకుండా నన్ను ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేసేస్తారన్న భయం అయితే మాత్రం నాలో స్టార్ట్ అయిందని చెప్పి జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.